ఆ నేత నియోజకవర్గంలో నిధుల కొరతకి ఢోకా ఎదురవ్వలేదు. అది ఎలా సాధ్యమైందంటే గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర మంత్రివర్గంలో అత్యంత కీలకమైన శాఖకి ఆయన మంత్రిగా కొనసాగడమే. దాంతో ఆ నియోజకవర్గంలో నిధులు ప్రవాహంలా పారి అభివృద్ధి పనులు పరుగులు తీశాయి. అయితే నియోజకవర్గాన్ని ఎంత అభివృద్ధి చేశారో అంతే స్థాయిలో ఆరోపణలని సదరు మాజీ మంత్రి మూట కట్టుకున్నారు. ఇంతకీ ఎవరా మాజీ మంత్రి, ఏమా కథ చూసొద్దాం పదండి. రాష్ట్ర రాజకీయాలలో డోన్ నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడి నుంచి రాజకీయ ప్రముఖులైన నీలం సంజీవరెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, కేఈ కృష్ణమూర్తి వంటి నేతలు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. డోన్ నియోజకవర్గం 1952లో ఏర్పడింది. ఇప్పటి వరకు 17 సార్లు ఎన్నికలు జరగగా 2 సార్లు వివిధ కారణాలతో ఉప ఎన్నికలు జరిగాయి. నియోజకవర్గం మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీకి అండగా నిలుస్తోంది. ఇక ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 7 సార్లు, టీడీపీ 4 సార్లు, ఇండిపెండెంట్లు 3 సార్లు, వైసీపీ 2 సార్లు, కాంగ్రెస్ ఒకసారి విజయం సాధించింది. ఇక ఈ నియోజకవర్గంలో రెడ్ల సామాజిక వర్గాల ఆధిపత్యమే కొనసాగుతోంది. వైసీపీ నుంచి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మొదటిసారిగా 2014 ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు. 2019 ఎన్నికల్లోనూ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తన సమీప టీడీపీ అభ్యర్థి కేఈ ప్రతాప్ పైన విజయం సాధించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రిగా పదవి బాధ్యతలను చేపట్టారు. 2014, 2019 వరుసగా 2 ఎన్నికల్లో గెలుపొంది ముచ్చటగా మూడోసారి డోన్ నియోజకవర్గం నుంచి మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు 2024లో కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డితో తలపడి ఓటమి పాలయ్యారు. అయితే అందివచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవాలన్న సామెతను అప్పటి ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి రుజువు చేసి చూపారు. మన డోన్ మన అభివృద్ధి పేరిట నియోజకవర్గానికి భారీగా నిధులను కేటాయించడం, పలు పథకాలతో అభివృద్ధి పనులు మంజూరు చేసుకోవడంతో తన శాఖ పరిధిలో కావటంతో అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకున్నారు. నియోజకవర్గ అభివృద్ధికి వినూత్న తరహాలో పట్టణ స్థాయి కంటే మెరుగైన అభివృద్ధి పనులను, గ్రామీణ రహదారులు రూపురేఖలనే మార్చివేయటం, ఇక విద్య, వైద్య, పర్యాటక రంగాలతో పాటుగా ఉమ్మడి జిల్లాలోనే కాదు రాష్ట్రంలోనే డోన్ నియోజకవర్గానికి ప్రత్యేకమైన స్థానాన్ని కల్పించారని స్థానికులు చెబుతూ ఉంటారు. మన డోన్ మన అభివృద్ధి పేరుతో బుగ్గన గ్రామీణ రహదారుల నిర్మాణానికి మొదటి ప్రాధాన్యతను ఇచ్చారు. బేతంచెర్ల, డోన్, ప్యాపిలిలో మొత్తం 86 రహదారుల నిర్మాణం చేపట్టారు. నియోజకవర్గ పరిధిలో అస్తవ్యస్తంగా మారిన రహదారుల స్థానంలో కొత్తగా రహదారుల నిర్మాణం చేపట్టి ప్రజల ఇబ్బందులను తొలగించారు. రాష్ట్ర వ్యాప్తంగా పనులు చేపట్టిన కాంట్రాక్టర్లు బిల్లుల కొరత ఎదుర్కొంటే డోన్ నియోజకవర్గంలో మాత్రం చేపట్టిన పనులకు సంబంధించి కాంట్రాక్టర్లకు మంత్రి హోదాలో బిల్లుల కొరత లేకుండా చేశారని తెలుస్తోంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంట్రాక్టర్లు బిల్లులు రాక తలలు బాదుకుంటే తన బంధువులు, అనుచరులైన కాంట్రాక్టర్లకు మాత్రమే బిల్లులు చెల్లించడాన్ని జీర్ణించుకోలేకపోయారు. దీంతో తమకు బిల్లులు చెల్లించకపోవడం పైన కాంట్రాక్టర్లు బుగ్గనను ఓడించడానికి పావులు కదిపారని కూడా ప్రచారం జరిగింది. దీంతో అసెంబ్లీలో కాకమ్మ కథలు చెప్పడంలో ఆరితేరిన బుగ్గన లెక్కలు బూమరాంగ్ అయ్యాయని సెటైర్లు పేలుతున్నాయి.
అయితే డోన్ నియోజకవర్గంలో మంత్రి హోదాలో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పలు అభివృద్ధి పనులు చేశారని టాక్ ఉన్నప్పటికీ అంతే స్థాయిలో నెగిటివ్ ఇమేజ్ను కూడా ఆయన సొంతం చేసుకున్నారు. తనకు తానేదో గొప్ప ఆర్థికవేత్తగా చూపించుకునే ప్రయత్నంలో ఎన్నోసార్లు బూమరాంగ్ అయ్యారు. వైసీపీ ప్రభుత్వం ఉన్న 5 ఏళ్లలో అతి విపరీతమైన ట్రోలింగ్స్ని ఆయన ఎదుర్కొన్నారు. ఓటమి తర్వాత బుగ్గన పార్టీ మారుతున్నారని, అందుకే సైలెంట్ మోడ్లో ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. ఆర్థిక మంత్రి హోదాలో బుగ్గన డోన్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారని నియోజకవర్గంలోని స్థానిక ప్రజలు చెబుతున్నారు. అయితే అంతే స్థాయిలో వ్యతిరేకత మూటగట్టుకున్నారనే టాక్ కూడా వినిపిస్తోంది. హైదరాబాద్, బెంగళూరు జాతీయ రహదారి ఆనుకుని ఉన్నదే డోన్ నియోజకవర్గ కేంద్రం. ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించిన వైసీపీ ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రివర్గంలో కీలకమైన ఆర్థిక శాఖ పదవిలో ఉండి రాష్ట్రానికి అప్పులు తీసుకురావటం, ఢిల్లీ పర్యటనలతో నియోజకవర్గంలో అంత పెద్దగా పర్యటించలేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. డోన్ నియోజకవర్గ ప్రజలకు తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించే దిశగా గోరుకల్లు రిజర్వాయర్ నుంచి బేతంచెర్ల, డోన్, ప్యాపిలి మండల పరిధిలోని ప్రజలకు తాగునీటిని అందించేందుకు పనులను ప్రారంభించారు. కానీ వాటిని పూర్తి చేయడంలో విఫలమయ్యారనే ఆరోపణలు ఉన్నాయి. డోన్ నియోజకవర్గ ప్రజలకు ఆహ్లాదాన్ని పంచడంలో భాగంగానే పలు ప్రాంతాలను పర్యాటక ప్రదేశాలుగా తీర్చిదిద్దడానికి బుగ్గన ప్రయత్నించారు. వెంకటాపురం చెరువుతో పాటుగా ప్యాపిలి మండలంలో వెంగళంపల్లె వద్ద చెరువులను పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దేందుకు పనులను ప్రారంభించారు. కానీ వాటిని కూడా పూర్తి చేయలేదని తెలుస్తోంది. ఈ చెరువులకు నీళ్లు నింపటంతో పాటుగా బోటింగ్ సౌకర్యం, ఇక్కడికి వచ్చే పర్యాటకుల కోసం రెస్టారెంట్, భవన నిర్మాణాలను ప్రస్తుత ప్రభుత్వం అందుబాటులోకి తెస్తోంది. ఇక వాల్మీకి గుహలకు 2 కోట్లు కేటాయించారు. గుహ లోపలికి వెళ్లేందుకు రైలింగ్ స్టేర్తో పాటుగా లోపల గుహలో పర్యాటకుల కోసం అవసరమైన పనులను ప్రారంభించారు. కానీ వాటిని కూడా పూర్తి చేయలేక బుగ్గన చేతులెత్తేశారనే ప్రచారం సాగుతోంది. ప్రస్తుత ప్రభుత్వం ఈ గుహలకు పర్యాటక శాఖ తరపున 2.50 కోట్ల నిధులను మంజూరు చేయించి గుహల్లో ఫుట్పాత్ వేతో పాటుగా లైటింగ్, రెస్టారెంట్తో పాటుగా మరిన్ని మౌలిక సదుపాయాలను కల్పించడానికి ప్రయత్నిస్తోంది. ఇక రహదారి సౌకర్యాన్ని కూడా అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాలు వేగంగా సాగుతున్నాయి. డోన్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులు చేసినప్పటికీ లోకల్ గా ద్వితీయ శ్రేణి కార్యకర్తల్లో తీవ్ర అసంతృప్తి కనిపిస్తోంది. ప్రధానంగా నియోజకవర్గంలో కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టినా ఆ పనులన్నీ మంత్రి బుగ్గన సన్నిహితులు, బంధువర్గానికి చెందిన వారే టెండర్లలో పనులు దక్కించుకొని పనులు చేపట్టారు. దీంతో స్థానికంగా ఉన్న కాంట్రాక్టర్లు, పార్టీలోని నేతలు తమకు ప్రాధాన్యత కల్పించకపోవటంపైన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇక మంత్రి సన్నిహితులు, బంధువులు కావటంతో తమను లెక్కలోకి తీసుకోలేదని, అదే పనులను స్థానిక కాంట్రాక్టర్లు చేపట్టి ఉంటే తమకు ప్రాధాన్యం ఇచ్చేవారని, మంత్రి బుగ్గన సంబంధికులు కావటంతో తమను ఏమాత్రం ఖాతరు చేయలేదని తమలో తాము కుమిలిపోతున్నారు. 2-3 నేతలను మినహా మిగిలిన నేతలను, కార్యకర్తలను బుగ్గన దగ్గరికి కూడా రానివ్వలేదనే విమర్శలు వెలువెత్తాయి. ఎన్నికల సమయంలో మాత్రమే ద్వితీయ శ్రేణి నేతలతో పాటుగా ముఖ్యమైన కార్యకర్తలను దగ్గరికి తీసుకునే ప్రయత్నాలు చేశారని, ఎన్నికల సమయంలోనే తాము గుర్తుకు వచ్చామా అని నేతలు బహిరంగంగా రివర్స్ పంచ్ వేస్తూ ప్రశ్నించిన ఘటనలు కూడా ఎన్నో ఉన్నాయి. డోన్ నుంచి 2 సార్లు గెలిచిన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ద్వితీయ స్థాయి నేతలను పక్కన పెట్టగా ఇక 3వ గెలిపిస్తే అసలు పట్టించుకోరన్న అభిప్రాయం నేతల్లో వ్యక్తమైంది. కేవలం గ్రామానికి చెందిన ఒక నేతను మినహాయిస్తే మిగిలిన కార్యకర్తలను మంత్రి బుగ్గన పట్టించుకోలేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు హంద్రినీవా సుజల స్రవంతి ప్రాజెక్టు కాల్వ ద్వారా డోన్,
పత్తికొండ, ఆలూరు నియోజకవర్గ పరిధిలో 77 చెరువులకు నీటిని నింపే కార్యక్రమాన్ని 2014లో అప్పటి టీడీపీ ప్రభుత్వ హయాంలో చేపట్టగా ఎన్నికల నాటికి 40% పనులు పూర్తయ్యాయి. అయితే మిగిలిన 60% పనులను వైసీపీ ప్రభుత్వ హయాంలో పూర్తి చేయలేకపోవడంపై ఆయా జిల్లాల ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే వైసీపీ హయాంలో అప్పటి సీఎం జగన్ గత ఏడాది సెప్టెంబర్ కృష్ణగిరి మండలం ఆలంకొండ వద్ద హంద్రినీవా సుజల స్రవంతి ప్రాజెక్టు పనులను 220 కోట్ల వ్యయంతో ప్రారంభించారు. దీని ద్వారా డోన్, ప్యాపిలి మండలాల్లో 21 చెరువులకు నీళ్లు నింపాల్సి ఉండగా జగన్ చెరువులకు ట్రయల్ రన్ చేసినట్టు చెప్తున్నప్పటికీ వాస్తవంగా ఒక్క చెరువు కూడా పూర్తి స్థాయిలో నింపలేదు. 5 ఏళ్ల కాలంలో కూడా పనులు పూర్తి చేయలేకపోవడంతోనే చెరువులను నింపలేకపోయారని జగన్ పైన, బుగ్గన పైన స్థానికులు, రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే అసెంబ్లీలో కాకమ్మ కథలు బాగానే చెప్పారని, ఆర్థిక శాఖకు సంబంధించిన లెక్కలు చర్చకు వచ్చినప్పుడల్లా కాకి లెక్కలు చెప్పి తప్పించుకునేవారనే టాక్ ఉంది. అయితే తనకు తాను గొప్ప ఆర్థికవేత్తగా చూపించుకునే ప్రయత్నంలో ఎన్నోసార్లు బుగ్గన బూమరాంగ్ అయ్యారు. వైసీపీ ప్రభుత్వం ఉన్న 5 ఏళ్లలో విపరీతమైన ట్రోల్స్ ను ఎదుర్కొన్నారు. ఇక ఇదిలా ఉంటే వైసీపీ ప్రభుత్వ హయాంలో జగన్ రెడ్డి పైన, వైసీపీ ప్రభుత్వం పైన, ఆ పార్టీ నేతలపైన ఉన్న తీవ్ర వ్యతిరేకతతో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ అభ్యర్థులు గాలిలో కొట్టుకుపోయారు. అందులో బుగ్గన కూడా తప్పించుకోలేకపోయారు. ఓటమి తర్వాత బుగ్గన పార్టీ మారుతున్నారని, అందుకే సైలెంట్ మోడ్లో ఉన్నారన్న ప్రచారమూ జరుగుతోంది. ప్రస్తుతం బుగ్గన పక్క పార్టీల వైపు చూస్తున్నారనే ప్రచారం జోరుగానే సాగుతోంది. ఇక బీజేపీలోకి వెళ్లేందుకు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్తో సంప్రదింపులు జరిపారనే టాక్ కూడా బాగా వినిపించింది. అయితే బుగ్గన ఈ వార్తలను ఖండించారు. కానీ వైసీపీలో ప్రస్తుతం అదే జరుగుతుందని, ముందు ఖండించటం, తర్వాత కండువా మార్చటం వైసీపీ నేతలకు పరిపాటిగా మారిందని ప్రజలు సెటైర్లు వేస్తున్నారు. ఏది ఏమైనా బుగ్గన పార్టీ మారుతారా లేదా అనేది మరికొన్ని రోజులు ఆగితే కానీ తెలియదని అంటున్నారు డోన్ ప్రజలు.